హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ఉత్సవం ప్రోమో చూసిన చాలా ఎమోషనల్గా ఉంది. లాస్ట్ పార్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఎపిసోడ్లో దొరుకుతూ ఉంటుంది, కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయిన దానికి ఇక అది మ్యాచ్ చేయలేం మనం. సో ఆల్రెడీ అందరూ ప్రోమో చూసిరు కావచ్చు. చూడకపోతే ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో హౌస్లో చాలామంది అంటే నిఖిల్ సీత కానీ, నిఖిల్ గౌతమ్ కానీ, ఇంకా యష్మి గౌతమ్ కానీ, వీళ్ళ కనెక్షన్ అనేది బయట వచ్చినాక డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఈ కనెక్షన్ని వీళ్ళు ఈ ఎపిసోడ్తో అంటే బిగ్ బాస్ ఉత్సవం ఎపిసోడ్తో మళ్ళీ బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఎపిసోడ్లో ఇంకా ఆ ఎమోషనల్ పార్ట్లో చాలామంది అంటే కిరాక్ సీత కానీ, యష్మి కానీ, గౌతమ్ కానీ ఒకళ్ళకొకళ్ళు సారీ చెప్పారు. అంటే ఇప్పుడు నేను నీకు సారీ చెప్తే నా పెద్ద మనసుతోని, నువ్వు కూడా నీకు సారీ చెప్పినా కాబట్టి నువ్వు నాకు పెద్ద మనసుతోని ఒప్పుకోవాలి, క్షమించేయాలి అన్న దాని గురించి అయితే ఈ ఎపిసోడ్లో నాకు అనిపించింది. ఇంకా నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆ చిన్న ప్రోమోకే. మరి ఎపిసోడ్ చూడాలి, ఎపిసోడ్ కోసమే వెయిటింగ్. ఇంకా 2 రోజుల్లో టెలికాస్ట్ అవుతుంది. సో ఇందులో మెయిన్ పార్ట్ నాకు ఏదనిపించింది అంటే లోపల కనెక్ట్ అయ్యి బయట డిస్కనెక్ట్ అయిపోయారు వాళ్ళ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత గారు వచ్చేసి మనకు ఏదైతే నామినేషన్స్ దాంట్లో ఫైర్ వచ్చి మనకు నామినేషన్ ఫోటో అనేది వేయాలో అప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ఫొటోస్ అనేవి ఇస్తారు. ఆ ఫొటోస్ని ఏదైతే మనకు మూమెంట్ అరే నేను ఇది చేయకుండా ఉండాల్సింది రిగ్రెట్ అయిన ఫీల్ అయిన దాన్ని తనకి సారీ చెప్తూ ఆ పర్సన్కి మనం ఆ ఫోటో అయితే కాల్ చేసేయాలి. ఇక్కడ నుంచి మనం ఇలాంటి పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ నెగిటివిటీని పక్కకు పెట్టేయాలి అనే దాని గురించి అయితే వీళ్ళు ప్రాసెస్ అనేది పెట్టిరు. సో అందులో మనకు ప్రోమోలో చూసుకున్నట్లయితే కిరాక్ సీత గారు నిఖిల్కి అయితే చెప్పడం జరిగింది బయట తనకు చాలా ఎఫెక్ట్ అయింది అని. సో ఇది తను బయటికి వచ్చి తనకు ఎంతో అంత మనకు అర్థం చేసుకొని ఇలా అయితే సారీ చెప్పడం జరిగింది. దాని తర్వాత నిఖిల్కి గౌతమ్కి చాలా పెద్ద ఫైట్ అయింది. ఇంకా బయట కూడా ఫ్యాన్స్ మధ్య చాలా అంటే చాలా క్లాషెస్ జరుగుతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తా, మనం ఒక్కోళ్ళని సపోజ్ ఇప్పుడు మనం నిఖిల్ ఫ్యాన్ అయితే మనం నిఖిల్ని అభిమానించి గౌతమ్ ఫ్యాన్స్ని డిస్రెస్పెక్ట్ అయితే చేయొద్దు, ఇంకా గౌతమ్ని కూడా చేయొద్దు. అలానే గౌతమ్ ఇంకా నిఖిల్ అనే కాదు, ఏ సెలబ్రిటీ అయినా మనం ఒకళ్ళని అభిమానిస్తే ఇంకొకళ్ళని అయితే డిస్రెస్పెక్ట్ చేయొద్దు అనే దాని గురించి అయితే నేను 100% ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చెప్తానే ఉన్నా. సో నిఖిల్ ఇంకా గౌతమ్ సారీ బ్రో, సారీ మా ఛాంట్ అయితే కలుసుకున్నారు. ఇంకా దాని తర్వాత బయటికి వచ్చి కూడా వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఎలాగైతే అక్క అని మన గౌతమ్ అక్క అనద్దు అని యష్మి వీళ్ళైతే ఎలా అయితే ఫైట్ జరిగిందో, బయటికి వచ్చిన తర్వాత రాధిక రాధిక అని పాట పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న ఫైట్ జరిగింది. ఆ వీడియో చూడకపోతే మీకు ఫుల్ క్లారిటీగా ఆ వీడియో ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇది చూస్తే మీకు ఆల్రెడీ ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత పృథ్వీ, నిఖిల్, గౌతమ్, యష్మి, ప్రేరణ వీళ్ళ మధ్యలో కూడా కొంచెం ఫైట్స్ అనేవి జరిగినాయి. సో వాళ్ళు కూడా ఆ ఫైట్స్ని ఆ అగ్నిలో వేసేసి మొత్తం ఏళ్ళటి నుంచి మొత్తం పాజిటివిటీవే, నెగిటివిటీకి అసలు దారి చోటేయద్దు అని చెప్పుకుంటారు. ఇంకా దాని తర్వాత మెయిన్ ఫైనల్గా మనకు సోనియా గారిని అయితే చాలా అంటే చాలా బ్యాడ్ చేస్తున్నారు. ఇంకా ఆ కమెంట్స్ కూడా కొంతమంది ఫ్యాన్స్ ద్వారా సోనియా గారికి వస్తున్నాయి. సో అది చాలా హట్టింగ్గా ఉన్నాయట. సో ఇంతగానం హేట్ ఇస్తే మన గేమ్ రాదు. ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఉండి ఆ కమెంట్స్ ఒకసారి ఊహించుకుంటే మీకు పక్కా కోపం అనేది వస్తుంది. సో అదే మనకు సోనియా గారు చెప్తున్నారు. ఇంకా ఆల్రెడీ మనం ఆ ఎపిసోడ్లో ఇంకా ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే సోనియా గారు చెప్పారు, మాకు ఆ నానమ్మ లెక్క చూసుకుంటారు, బయట మొత్తం ఏదేదో పోట్రే అయింది, ఏదేదో పోట్రే చేసారు అని. సో నిఖిల్ ఇంకా పృథ్వీ ఇంకా సోనియా వీళ్ళు మంచిగానే ఉన్నది, ఇంకా వీళ్ళ బాండింగ్ కూడా మంచిగానే ఉన్నది. సో మనం మంచిగా ఉందాం. ఇంకా దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి ఎవరి బాండింగ్ ఎలా ఉంది ఏంది అనే దాని గురించి. ఓకేనా, రైట్. మరి ఈ వీడియో గింతే. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.